प्रसन्न वेंकटेश्वर स्वामिनः कल्याण महोत्सवाके कर्मणि कर्मण पुण्यावाचनं भवन्तो ब्रुवन्तो ओम पुण्याहमकर्मणोऽस्तु यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वेदोपविशं यदा वै सूर्य उदयते अध नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् संकल्पिता श्रीदेवी भूदेवी समेत प्रसन्न वेंकटेश्वर स्वामिनः कल्याण महोत्सवाके कर्मणे स्वस्ति भवन्तो निर्वामहे स्वममो स्वस्ति भवनस्परिहस्परिः बृहस्पतिं सर्वगणं स्वस्तये आदित्यासो भवन्तुनः संकल्पिता श्रीदेवी भूदेवी समेत प्रसन्न वेंकटेश्वर स्वामिनः कल्याण महोत्सवाके कर्मणे रुद्धिं भवन्तो ब्रुवन्तो कर्म रुध्यता रुध्यास्महे रक्षाधारणं करिष्ये చెప్పుకొని స్థలమంతా కూడా శుద్ధి కొరకు గృహ శుద్ధి దేహ శుద్ధి కొరకు మనమంతా పుణ్యవచనం చేసుకున్నాం. తర్వాత విశేషంగా ఇప్పుడు మనం కళ్యాణం చేయాలంటే ముందు ఏం చేసుకుంటామంటే ఒక లగ్నం పెట్టుకుంటాం అన్నమాట. పెట్టుకుంటామా అబ్బాయికి అమ్మాయికి చూసుకొని, తర్వాత భాష్యం కడతాం అబ్బాయికి అమ్మాయికి. ఎందుకంటే ఎంతో మంది చూపులన్నీ కూడా ఆ వధువుల మధ్యలో పడతాయన్నమాట. కాబట్టి మనం అక్కడ ఆవాహన చేసేటప్పుడు విశేషంగా మన హిందూ ధర్మం ప్రకారం మనం కళ్యాణం చేసినట్లయితే అబ్బాయికి మనము భాషకం కడతాం. శుభికాధారణ అంటాం, దాన్ని శుభికాధారణ అంటాం అన్నమాట. ఎందుకొరకంటే ఎన్నో చూపులు సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహరత్ ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైక నాథం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. బాగా భక్తిగా స్వామిని ఓం నమో నారాయణాయ స్వామి యొక్క మనం భక్తిగా పిలిచినట్లయితే స్వామి వైకుంఠం నుంచి వచ్చేసి మనం చేసే స్వామి యొక్క కళ్యాణ స్వామి వచ్చి ఇక్కడ వచ్చి ఆవాహన అవుతారు. అప్పుడు మన స్వామి కళ్యాణం చేసుకున్న శక్తి భక్తి మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా జపం చేసుకుండాలి. ఓం నమో నారాయణాయ శాసనానశనే అభి తస్మాధరాడయాయత వినాశోవరిపురుషః సజాతోత్యరిష్యత పశ్చాద్ధో విమతో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వద వసంతో అస్యాసీరాజ్యం గ్రీష్మ యుగ్మ శరద్రవిః సప్తాస్యాసన్ పరిదయః సప్తసమిరకృతాః దేవాయ జగ్నందన్మానాః అబద్ధం పురుషం వశం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్న పురుషం జాతమగ్రదః తేన దేవా అయంత సాధ్యావృహయశ్రయే తస్మాజ్ఞాః సర్వహుతః సంవృతం వృషదార్జం పశోగుస్తాగుష్య క్రైవాయవ్యానో ఆరణ్యాన్ గ్రామ్యాశ్రయే తస్మాజ్ఞాః సర్వహుతః కుజస్సామానయజ్ఞరే చంద్రావంసయజ్ఞరే తస్మాదస్తస్మాదజాయత తస్మాదస్మాజాయంత ఏకేశో భయానతః గావో యజ్ఞరే తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః అభిధావ్య కల్పయన్న ఉగంగమస్య కౌ బాహు కావూరూపాదావశ్యతే బ్రాహ్మణో సముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూరదస్య యద్వైష్ణవో
ఒక అయ్యగారికి తాంబూలం ఇస్తున్నమాట. కాబట్టి అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గుణగణాలు కలిగిన శ్రీదేవి భూదేవిని వెతులాడడానికి మనము స్వామికి తాంబూలం ఇస్తున్నాం. కాబట్టి మీ కోరికలు ఎవరైతే మీ పిల్లలకి వివాహం కలగాలనుకున్నారో, ఎవరైతే వివాహం చేసే వయసు వాళ్ళు ఉన్నారో అందరూ కూడా స్వామిని అమ్మవారిని బాగా స్మరించాలన్నమాట ఇక శుభ సమయంలో. ఒకటి బాగా నమస్కారం చేసుకోండి. శ్రీమంతరమారమణ గోవింద భజంత్రి ఒక్కసారి మేడం. ధ్రువందే రాధావరుణో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రజాగ్నిష్ట రాష్ట్రం ధారయత ధ్రువం వరాన్ ప్రేషయిష్యే తదేవ లగ్నం సుధం తదేవ తారా బలం చంద్ర బలం తదేవ బలం తదేవ లక్ష్మీ ముహూర్తే సులగ్నే సంజయ్ నగర్ లో జరుగుతుంది కళ్యాణ మహోత్సవం. అందరూ అక్షంతలు తీసుకోండి చేతులకి. కాబట్టి మనం స్వామికి ఇప్పుడు అబ్బాయిని వెతుకులాడాలంటే అబ్బాయి గుణగణం చెప్పాలి కదా. అంటే అబ్బాయి ఏం చదువుకున్నాడు, అబ్బాయికి ఆస్తిపాస్తులు ఏమున్నాయి, అబ్బాయి నాన్నగారు ఎవరు, అబ్బాయి తాతగారు ఎవరు, అబ్బాయి యొక్క ముత్తాత గారు ఎవరు, వివాహంలో చూస్తాం కదా. ఊరికి నుంచి పెళ్లి చేస్తామా ఆడపిల్లని, చేయం కదా. కాబట్టి ఇప్పుడు స్వామి యొక్క తండ్రి గారు ఎవరు, స్వామి తాత ఎవరు, అదే స్వామి గోత్రము ఎటువంటి గోత్రము, స్వామికి ఎటువంటి ఋషులు ఉన్నారు అంటే స్వామి యొక్క విషయం అంతా చెప్తున్నాము. కాబట్టి అందరూ కూడా స్వామికి నమస్కారం చేయాలి ఒకసారి. అలాగే నమస్కారం చేస్తూ నమో నారాయణాయ అనుకుంటూ ఉండాలన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విశ్వవాంతరాయ అచ్చావతార పంచాశ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య. స్వామి గోత్రము అచ్యుత గోత్రము. నేను మళ్ళీ అడుగుతామని చెప్పాలన్నమాట, ఊరికి వింటున్నట్టు కాదు. కాబట్టి బాగా భక్తిగా వినాలన్నమాట. కాబట్టి స్వామి గోత్రము అచ్యుత గోత్రము. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అనంత వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విశ్వంభవంతరాయ అర్చావతార పంచాశ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య పరబ్రహ్మ శర్మణో నత్రే. స్వామి యొక్క ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అచ్యుత గోత్రోద్భవస్య వ్యూహ నారాయణ శర్మనో పౌత్రాయ. స్వామి యొక్క తాతగారి పేరు వ్యూహ నారాయణ శర్మ, ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ, గోత్రము అచ్యుత గోత్రం అన్నమాట. స్వామి తండ్రి ఎవరంటే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అచ్యుత గోత్రోద్భవస్య విభవ వాసుదేవ శర్మనో పుత్రాయ. స్వామి తండ్రి పేరు విభవ వాసుదేవ శర్మ, స్వామి యొక్క తాతగారి పేరు వ్యూహ నారాయణ శర్మ, ముత్తాత గారి పేరు పరబ్రహ్మ శర్మ, స్వామి గోత్రము అచ్యుత గోత్రం అన్నమాట. చెప్పండి శ్రీమద్ రమారమణ గోవింద. మరి ఇప్పుడు స్వామి చెప్పుకున్నాం కదా, స్వామి తండ్రి పేరు, తాతగారి పేరు, ముత్తాత గారి పేరు. మరి అమ్మాయి కూడా చెప్పుకోవాలి కదా, అమ్మాయి ఎవరు ఏం కదా అని చెప్పి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పేరు చెప్తున్నాము, శ్రీదేవి యొక్క గోత్రం చెప్తున్నాము. కాబట్టి అమ్మవారిని బాగా స్మరించాలన్నమాట. అందరు కూడా అమ్మవారికి నమస్కారం చేయండి. శ్రీమాత్రే నమః అనుకోవాలి. శ్రీమాత్రే నమః. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు చతుర్వేదాధ్యాయనే సౌభాగ్య పుష్పంబరి నిరాకార సాగర చతుర్గుణముల ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య. అమ్మవారి గోత్రము సౌభాగ్య గోత్రము, స్వామి గోత్రము అచ్యుత గోత్రం అన్నమాట. బాగా వినర్థం అన్నమాట, చెప్పాలి. శ్రీమాత్రే నమః అనుకుంటుండాలి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సౌభాగ్య గోత్రోద్భవే విశ్వంభర శర్మనో నప్త్రీం. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు విశ్వంభర శర్మ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సౌభాగ్య గోత్రోద్భవేం రత్నాకర శర్మనో పౌత్రీం. అమ్మవారి యొక్క తాతగారి పేరు రత్నాకర శర్మ, ముత్తాత గారి పేరు విశ్వంభర శర్మ. మరి అమ్మవారి యొక్క తండ్రి ఉన్నాడు కదా, ఎవరయ్యా అన్నట్లయితే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సౌభాగ్య గోత్రోద్భవేం క్షీరాబ్ది శర్మణ పుత్రీం. అమ్మవారు ఎక్కడ పుట్టింది? లక్ష్మీదేవి క్షీరసాగరంలో పుట్టిందన్నమాట. మదనం చేస్తాం కదా,
రేవతిలో రాష్ట్రంతో కూడా మదనం చేస్తే అందులో నుంచి గోమాత పుడుతుంది, అమ్మవారు కూడా వస్తారన్న. కాబట్టి అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు క్షీరసాగర శర్మ, తాతగారి పేరు రత్నాకర శర్మ, ముత్తాత గారి పేరు విశ్వంబర శర్మ. అమ్మవారికి గోత్రము సౌభాగ్యవస గోత్రీం. కాబట్టి అమ్మవారి పేరు సాక్షాత్ లక్ష్మీం నామ్నీం శ్రీదేవి నామ్నీం కన్యాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సౌభాగ్యవసి గోత్రోద్భవీం నిరాకార సాగర రాజ గోత్రోద్భవస్య సౌభాగ్యవస గోత్రోద్భవీం సాక్షాత్ శ్రీదేవి నామ్నీం కన్యాం. కాబట్టి అమ్మవారి పేరు శ్రీదేవి, అమ్మవారి గోత్రము సౌభాగ్యవస గోత్రం. అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు విశ్వంబర శర్మ, తాతగారి పేరు రత్నాకర శర్మ, తండ్రి గారి పేరు క్షీరసాగర శర్మ. అమ్మవారు ఎవరంటే శ్రీదేవి అన్నమాట. మరి భూదేవి గారు కూడా ఉన్నారు కదా. కాబట్టి మనం ఇప్పుడు అమ్మవారి యొక్క భూదేవి గుణగానాన్ని చెప్తున్నాము. అందరూ కూడా మళ్ళీ కూడా అమ్మవారిని వేడుకోవాలన్నమాట. భూదేవి నమస్కారం చేయండి, శ్రీమాత్రే నమః అనుకుంటుండాలి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు చతుర్వేదాధ్యాయనీం సౌభాగ్య విశ్వంబరీం నిరాకార సాగార స్వరూపదే ప్రయాస ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య సౌభాగ్య గోత్రోద్భవీం విశ్వంబర శర్మణోనప్రీం రత్నాకర శర్మణ పౌత్రీం క్షీరసాగర శర్మణ పుత్రీం సాక్షాత్ భూదేవి నామ్నీం కన్యాం. మరి ఈవిడ కూడా అన్నమాట క్షీరసాగర స్వామి యొక్క పుత్రిక, అలాగే రత్నాకర శర్మ యొక్క మనవరాలు, అలాగే ఈమె యొక్క ముత్తాత గారి పేరు విశ్వంబర శర్మ. ఈమె గోత్రం కూడా సౌభాగ్యవస గోత్రం అన్నమాట. కాబట్టి అందరూ కూడా బాగా నమస్కారం చేసుకొని ఈ యొక్క విశేషంగా మనం ఎవరికైతే వివాహం చేయాలనుకుంటున్నామో పిల్లలకి ఈ యొక్క శుభ సమయంలో స్వామి అనుగ్రహం కలిగి సకాలంలో ఇటువంటి గుణగాలు ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బడుగా కలగాల. అలాగే అమ్మాయి కావాలన్నట్లయితే శ్రీదేవి భూదేవి లాగా ఎవరైతే మంచి గుణగణాలు ఉన్నారో అటువంటి అమ్మాయి మీ పిల్లలకి కోడలుగా రావాలని చెప్పేసి బాగా నమస్కారం చేసుకుంటూ స్వామి యొక్క నామాలు చెప్పాలన్నమాట. శ్రీమద్ రమారమణ గోవింద, లక్ష్మీనారాయణ వరద గోవింద. లక్ష్మీం నామ్నీం కన్యాం సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ స్వరాయ శ్రీదేవి నామ్నీం కన్యాం భూదేవి నామ్నీం కన్యాం సుప్రీరా సుప్రసన్న వరదా భవంతు తదంగ మధుపర్కేణ పూజయస్యే. కాబట్టి మనము వివాహం చేసేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వెల్కమ్ పార్టీ అంటాం అన్నమాట. మనకు ఫంక్షనాలు పెట్టుకుంటే అక్కడ ముందుగా అమ్మాయి వాళ్ళు వచ్చినట్లయితే తర్వాత అబ్బాయి వాళ్ళు వస్తారనమాట. అబ్బాయిని మనమంతా కూడా ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసేసి మన వైపు ఇవ్వరు కానీ గుంటూరు వైపు అంతా కూడా పానకం ఇస్తారనమాట. ఒక బిందె పానకము, ఒక బిందె వడపప్పు ఇస్తారు. మనం ఇక్కడ స్వీటో హాటో పెడతాం. ఆ విధంగా మనం స్వామి కళ్యాణం చేస్తున్నాం కదా. కాబట్టి కళ్యాణంలో భాగంగా ఈ కళ్యాణ మండపానికి మనం స్వామిని పిలుచుకున్నాము, అమ్మవారిని కూడా పిలిచామన్నమాట. మరి వాళ్ళకి ఇవ్వాలి కదా. ఏమన్నా మధురం అంటాం. మధురం అంటే తీపి పదార్థం. కాబట్టి మనం ఇక్కడ పెరుగు తేనె కలిపిన పదార్థం ఉందన్నమాట. ఈ పెరుగు తేనె అంతా కూడా మన స్వామికి అంతా కూడా తినిపిస్తాం అన్నమాట. అందరూ కూడా అమ్మవారి వైపుగా ఉన్నట్టుగా భావిస్తూ అమ్మవారికి స్వామికి నమస్కారం చేయాలి. ఒకసారి నమస్కారం చేసుకోండి. ఒకసారి సంకల్పిత శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి వరేణ మధుపర్కేణ పూజయిష్యే మధువాదారుదాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్ణ సంతోషదేః మధునక్త మధోషధి మధుమత్పార్థివగుం రజః మధుధ్యోరస్పునః మధుమానో వనస్పతిర్ మధుమావం మత్తు సూర్యః మాధ్వేర్ఘావో భవంతునః దేవసద్వాసుదు ప్రసవే స్పురోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యాం प्रतिगृह्णातु ओम यन्मधुनो मदव्यं परममन्नाद्यं वीर्यं तेनाहं मधुनो मदव्येन परमेनाद्येन वीर्येण परमो नारो मन्हरते मधुमन्त्रेण मधुवान् प्रेषयिष्ये वरान् प्रेषयिष्ये मधुरवान् भव. అందరూ స్వామికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా మీ కొరకు తేనె పదార్థం స్వామి తినిపిస్తున్నాము. కాబట్టి మీరు ఇక్కడే ఉండేసి మా యొక్క బిడ్డను ఎవరైతే మా తల్లులు ఎవరైతే ఉన్నారో శ్రీదేవి భూదేవి సమేత ఇద్దరికి కూడా వివాహం చేసుకొని స్వామిని బాగా నమస్కారం చేసుకొని వేడుకోండి. అపాప్రేషయిష్టే మధురవాన్ భవ. అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతానంత గోవిందాయ నమః. తదంగా పాద ప్రక్షాళనం కరిష్యే. కాబట్టి అమ్మ వివాహంలో భాగంగా అయ్యవారికి అంతా కూడా మనము తీపి పదార్థం తినిపించినాము. ఇప్పుడు కళ్యాణం చేసేటప్పుడు ఏం చేస్తారు? అమ్మాయి యొక్క తండ్రి అబ్బాయి కాలు కడుగుతారు కదా. ఎందుకోసము?
20 ఏళ్ళు మా బిడ్డను పెంచుకున్నాం నాయన, కాబట్టి మిగిలిన 80 ఏళ్ళు కూడా నువ్వే అమ్మాయికి తండ్రిగా, ఒక సోదరుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక భర్తగా 100 ఏళ్ల పాటుగా తోడు ఉందని చెప్పేసి గౌరవంగా మనం అందుకనే వివాహం చేసేటప్పుడు ఏం చేస్తామంటే అబ్బాయికి అమ్మాయి ముందు చెప్పుకున్నాం కదా, బాష్కం కడతాము, కంకణం కడతాము. ఆ వివాహ సమయంలో ఆ వధువులలో సాక్షాత్తుగా దేవతలు వచ్చి ఆవాహన అవుతారన్నమాట. కాబట్టి మనము మన ధర్మం ప్రకారంగా వివాహం చేసేటప్పుడు అల్లుడికి ఆ మామగారు ఎవరైతే ఉంటారో మామగారు కాలు కడుగుతారన్నమాట. దాన్ని మనం పాద ప్రక్షాళన అంటాం. కాబట్టి ఇప్పుడు మనం స్వామికి కూడా పాదాలు కాలు కడుగుతున్నాము. అందరూ కూడా బాగా నమస్కారం చేసుకోవాలి, బాగా స్వామిని వేడుకోవాలన్నమాట. ఒకసారి పాద ప్రక్షాళనం కరిస్తే ఆ పల్లెం ఖాళీ చేసుకోండి ఒకసారి. सहस्रमूर्तये सहस्रमारुद्रोर्वाहवे सहस्रनामे पुरुषाय सहस्रे सहस्रकोटिविधारिणे नमः। नमो ब्रह्मदेवाय गोब्राह्मणाय जगद्युदाय विष्णुवे गोविन्दाय नमो नमः। शरणं पवित्रं विततं मुदान्येन पूजस्तरशतुष्टिकारे येन पवित्रेण शुद्धेन भूतादिपात्मामरातन्दरेमः। पारप्रक्षालमुहूर्तस्तु शुभमुहूर्तोऽस्तु मुहूर्तकाले సుప్రతిష్ఠితమస్తు. అబ్బాయి కాళ్ళు కడిగినాం అనమాట. ఇప్పుడు అబ్బాయికి మన స్వామికి యజ్ఞోపవితం వేస్తున్నాం అనమాట. మనకు 3 ఆశ్రమాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మచర్యం అంటాం అనమాట. అంటే ఈ బ్రాహ్మణులకి, తర్వాత వైశ్యులకి, పద్మశాలి వాళ్ళకి, రాజులకందరికి కూడా ఉపనయనము అర్హత ఉంటుందన్నమాట. యజ్ఞోపవితం అంటాం, జంజం. అది వేసుకునే వాళ్ళు బ్రాహ్మణులు అయితే 8 ఏళ్లలో వేసుకోవాలన్న చిన్నపిల్లవాడు, క్షత్రియులు అయితే 11 ఏళ్ళకు వేసుకోవాలా, అలాగే వైశ్యులైతే 10 ఏళ్లకు ఉపనయనం చేయాలన్నమాట. దాన్ని మనము బ్రహ్మచర్యం అంటాం అనమాట. చెప్పాలంటే బ్యాచులర్ అంటాం కదా, ఆ విధంగా అనమాట. బ్రహ్మచర్యంగా ఉంటాడు. తర్వాత వివాహం చేయాలంటే ఆ అబ్బాయికి పిల్లనిచ్చే మామగారు ఒక యజ్ఞోపవితం వేస్తారు. దాన్ని మనము స్వసురదత్త యజ్ఞోపవితం అంటాం. స్వసురదత్తుడు అంటే పిల్లనిచ్చే మామగారు అనమాట. కాబట్టి మా బిడ్డను పెళ్లి చేసుకోవాలన్నట్లయితే ఈ యజ్ఞోపవితం వేసుకుంటే ఆ అబ్బాయికి అర్హత వస్తుంది, క్వాలిఫై అంటాం కదా, ఆ విధంగా అనమాట. కాబట్టి ఇప్పుడు మనము స్వామికి స్వసురదత్త యజ్ఞోపవితం వేస్తున్నాం. కాబట్టి బాగా నమస్కారం చేసుకొని గాయత్రి మాతను బాగా వేడుకోవాలన్నమాట. గాయత్రి మాత అంతా కూడా యజ్ఞోపవితానికి అధిపతి. కాబట్టి మనసులో అందరూ కూడా గాయత్రి నమః అనుకోవాలా. గాయత్రి నమః. తదంగా యజ్ఞోపవిత ధారణం కరిష్టే, తదంగా పూజనం కరిష్టే. యజ్ఞోపవితాశ్రమ దేవతాభ్యో నమః. అస్తుంగ మీద నమస్కారం చేసేసేయండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి హరియ సహజం పురస్తాదో ఆయుష్మగ్రం వ్రతమంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవిత దేవతాభ్యో నమః. లం పృథ్వీ తత్పాత్మనే ఖండం, అమ్మాకాశ తత్పాత్మనే పుష్పం, యం వాయు తత్పాత్మనే ధూపం, గంధే తత్పాత్మనే దీపం, అమృత తత్పాత్మనే అమృతోపహారాయ వేద్యం, సర్వోపచార పూజాం పరికల్పయామి నమః. గాయత్రయ నమః, సావిత్రయ నమః, సరస్వత్యై నమః, సంధ్యాయ నమః. యజ్ఞోపవిత అధిష్టాన దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. తదంగ యజ్ఞోపవీతాధారణం కరిష్యే. కనపడదా వాళ్ళకి? నమస్కారం చేసుకోమ్మా. ఏడుకొండలవాడ గోవింద, గోవింద. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆయుష్మగ్రం వ్రతమంత శుభ్రం యజ్ఞోపవీతం శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. తదేవ లగ్నం సుధనం తదేవ దారావనం చంద్రవనం తదేవ విద్యావనం దైవవనం తదేవ లక్ష్మీదేవి స్మరామి. ముహూర్తే సావధాన, సావధాన. శ్రీలక్ష్మీనారాయణ
శ్రీమంత రమారమణ గోవింద గట్టిగా చెప్పాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద, హరిహర క్షేత్రవాస గోవింద. సంకల్పిత శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మని తదంగ కన్యాదానం కరిష్యే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? కన్యాదానం చేస్తున్నాం అనమాట. కళ్యాణంలో భాగంగా స్వామికి కాళ్ళు కడుక్కున్నాము, స్వామికి యజ్ఞోపవీతం వేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం అమ్మాయిని దానం చేయాలన్నమాట. మామూలుగా మనకు అందరికి కూడా తెలిసిన విషయమే అనమాట, చెప్పేది ఏం లేదు. కాబట్టి ఇప్పుడు అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఏమవుతుంది? మన వంశం అంతా కూడా పెరుగుతుంది అనమాట అబ్బాయి వైపు. అలాగే అమ్మాయి పుడితే ఏమవుతుందంటే, అమ్మాయి పుట్టిన మనకు ఫలం లభిస్తుంది అనమాట. ఎటువంటి ఫలం లభిస్తుంది అన్నట్లయితే, ఒక ఆడపిల్లను కానీ మనం ఆ ఆడపిల్లకంతా కూడా సంస్కారం అనమాట. అంటే ఏ విధంగా సంఘంలో మెలగాలి, ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలా, వివాహం అయితే అబ్బాయిని ఏ విధంగా చూసుకోవాలా, వాళ్ళ అత్తగారిని మామగారు ఏ విధంగా చూసుకోవాలన్నమాట. ఒక వదిన అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక మరదలు అంటే ఏ విధంగా ఉంటుంది, సంఘంలో ఒక అమ్మాయి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా గుణగలన్నీ కూడా నేర్పించి ఆ తల్లిదండ్రులు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం కదా. ఆ వివాహం చేస్తే ఎటువంటి పుణ్యం వస్తుంది అన్నట్లయితే, 100 తరాల పాటుగా ఎవరైతే పూర్వీకులు నరకంలో ఉన్నట్లయితే అందరూ కూడా చనిపోయిన వాళ్ళు స్వర్గంలోకి వస్తారన్నమాట. వివాహం చేసే తల్లి యొక్క తండ్రి యొక్క తాతగారు, నాన్నగారు, ముత్తాతగారు ఎవరైతే నరకంలో ఉంటే అందరు కూడా స్వర్గంలోకి వస్తారు. అలాగే త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్యామ శాంతపేయ వాజపేయ పౌండరీక అశ్వమేధ యాగాలు, ఇవన్నీ కూడా 7 యాగాలు అన్నమాట. 7 పెద్ద పెద్ద హోమాలు. ఇవన్నీ కూడా 100 యాగాలు చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఆ తల్లికి తండ్రికి అటువంటి పుణ్యము ఒక ఆడపిల్లను గాని ఆడపిల్లను ఒక మంచి అబ్బాయికి పెళ్లి సమయంలో ఆ కన్యాదానంలో అటువంటి పుణ్యఫలం లభిస్తుందన్నమాట. అలాగే తిలైహి సూర్యమండల పర్యంతం, తిలలంటే నల్లటి నువ్వులు అన్నమాట. నువ్వులే మనము కుప్పలుగా వేసుకుంటూ సూర్యుని వరకు ఎప్పుడు వెళ్తాము? ఎప్పుడు లెక్క కట్టండి, ఇన్ఫినిటీ అంటాం అనమాట, అనంతం అంటాం, అంతకాలము. అలాగే ఎవైహి చంద్రమండల పర్యంతం, ఎవరంటే వడ్డులాగా ఉంటాయన్నమాట. ఒక్కొక్క వడ్ల గింజ పెట్టుకుంటూ పై వరకు వెళ్ళాలి, ఆకాశం వరకు. ఎంతకాలం పడుతుంది ఎవరు కూడా చెప్పలేమన్నమాట. అలాగే మాసైహి ధ్రువమండల పర్యంతం, మాసాలంటే మినుములు అన్నమాట, ఉద్దిబేడలు అంటాం కదా. అటువంటి ఉద్దిబేడల గింజ ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పై వరకు వెళ్తే ఎంతకాలం అయితే పడుతుందో అన్నేళ్ల పాటుగా ఈ పూర్వీకులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో అందరు కూడా స్వర్గంలోకి వస్తారన్నమాట, ఆడపిల్ల నుంచి పెళ్లి చేయడం వల్ల. కాబట్టి ఈ యొక్క పుణ్యఫలము అబ్బాయి ఉంటే తప్పకుండా రాదనమాట, తప్పకుండా అమ్మాయే ఉండాలన్నమాట. అమ్మాయి ఉండి అమ్మాయికి అన్ని కూడా గుణగణాలు నేర్పించి సంస్కారం అంతా నేర్పించేసి ఒక అబ్బాయికి పెళ్లి చేసే సమయంలో ఇటువంటి పుణ్యఫలం అంతా కూడా లభిస్తుందన్నమాట. అలాగే మీకు యాగాలు చేస్తానమాట, ఏబెటెన్నోయో అశ్వమేధ యాగం అంటాం అనమాట. సినిమా చూస్తే లవకుశ సినిమా, అది రాముల వారు ఏం చేస్తారనమాట, ఒక గుర్రాన్ని పంపిస్తారనమాట. ఆ గుర్రము ఎంతవరకే వెళ్తుందో అదంతా కూడా రాముల వారి యొక్క రాజు, దాన్ని మనము అశ్వమేధ యాగం అంటాం. అటువంటి యాగాలు ఒక 100 చేస్తే ఎంత పుణ్యఫలం అయితే లభిస్తుందో ఆ ఫలమంతా కూడా ఒక కన్యాదానం చేస్తే ఆ తల్లికి తండ్రికి అటువంటి గొప్ప పుణ్యఫలము లభిస్తుంది. కాబట్టి ఎవరైతే ఆడపిల్ల లేకుండా ఉంటారో వాళ్ళకందరికి కూడా ఇవన్నీ కూడా మైనస్ అన్నమాట, ఎటువంటి ఫలము రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము, ఎక్కడైతే కళ్యాణం చేస్తున్నారో అక్కడ వచ్చేసి వాళ్ళు అమ్మాయి వైపుగా కూర్చోవాలన్నమాట. అలాగే వివాహం అయ్యే సమయంలో ఎవరైనా చిన్ననాన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలు, మేనత్త పిల్లలు ఉన్నారన్నమాట. వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు లేకపోతే తప్పకుండా ఈ పుణ్యం రావాలంటే ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అమ్మాయి వైపుగా కూర్చొని ఆ పాపని కన్యాదానం చేయాలన్నమాట. కన్యాదానం చేస్తే ఇంత గొప్ప ఫలితం లభిస్తుంది అన్నమాట. అటువంటి గొప్ప కార్యం మనము కన్యాదానం అంటాం అన్నమాట. ఈ కలియుగం అంతా కూడా దానం విశేషం అన్నమాట. చెప్తుంటాం కదా, అమ్మా మీకు సూర్యుడు బాగలే జాతకములో గోధుమలు దానం చేయండి, లేదంటే మీకు ఈ విధంగా గ్రహదోషం ఉంది నువ్వులు దానం చేయండి. ఎందుకంటే కాంచానం పెడితే కర్మ విమోచన అన్నమాట. కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో దోషాలు ఉంటాయి కాబట్టి కాంచనం ద్వారా కర్మ పోతుంది అనమాట. కాబట్టి మనం విశేషంగా ఈ కళ్యాణంలో భాగంగా స్వామి మనము ఇద్దరు కూడా అమ్మవారిని ఇద్దరిని కూడా స్వామికి కన్యాదానం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా బాగా నమస్కారం చేసుకొని ఈ చెప్పిన ఫలితం అంతా కూడా మీకు దక్కాలని చెప్పేసి బాగా నమస్కారం చేసుకొని చెప్పే శ్లోకం అంతా కూడా అందరూ కూడా బాగా చెబుతున్నారు నాతో పాటుగా అనమాట. ఒకసారి చెప్పండి, శ్రీమద్ రమారమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపరముక్కుల బాల అనారక్షక గోవింద. అద్భుతోదేవం విశేష విశిష్టాయాం స్యాం సుమృతో శ్రీ పరమేశ్వర ఉద్దిష్ట శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంకల్పిత శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదానం కరిష్యే.
తాంబూలం తీసుకోండి. తమలపాకులు ఒక్కలు, ఆ తమలపాకులకు దక్షిణ పెట్టుకోవాలి. మీ శక్తిగా 1000 రూపాయల 500 రూపాయల వారికి మించి పెట్టుకోండి. స్వామికి దక్షిణ పెట్టుకొని మీకు స్వామి కొబ్బరి బొండం ఇస్తారన్నమాట. మీరు ప్రత్యక్షంగా కన్యాదానం చేయాలి అమ్మవారికి. తలా ఒక తాంబూలం పెట్టేసుకోండి. కన్యాదానం కరిష్యే. ప్లాస్టిక్ గ్లాస్ ఉందా? అచింతా పరిపరచక్ర ప్రయమానస్య మహాజల్లోకमध्ये పరిభ్రమణానామనేకోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త వ్యక్త మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశోదయ బ్రహ్మాండగంధయోర్मध्ये సకలారురాంశాగురావరాలస్య జగన్మూల ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పరీప సర్వవృక్ష అతల వితల సుతల తలాల సాగల మహాతల పాతల ముతలే భూలోక భువర్లోక సువర్లోక మహాజనోక మధ్యమాగే అస్మిన్ వర్తమానస్య అస్మిన్ శ్రీ విశ్వావసనామస్తరే దక్షిణాయనే హిమవంతరుతో పౌష్యమాసే శుక్లపక్షే పంచమ్యావాసరహావాసరస్తు సౌమ్యవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంతన విశేష విశిష్టాయ అస్యామ శుభదినో. అందరూ నమస్కారం చేయండమ్మా. చెప్పాలి. మమ జన్మ అభ్యాసాత్ జన్మ ప్రభృతి ఏతద్ క్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం వాక్ పాణి పాద సంహందే సతి సకల పాప నివృత్తి ద్వారా తిలైః సూర్యమండల పర్యంతం కృతరాసే వర్ష సహస్ర అవసాన ఏకైక తిల అపకర్షణ క్రమేణ సర్వ రాస్యప సంవిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం యవైః చంద్రమండల పర్యంతం కృతరాసే వర్ష సహస్ర అవసాన ఏకైక యవ అపకర్షణ క్రమేణ సర్వ రాస్యప సంవిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం మాసైః ధ్రువమండల పర్యంతం కృత రాసే వర్ష సహస్ర అవసాన ఏకైక మాస అపకర్షణ క్రమేణ సర్వ రాస్యప సంవిత కాలే బ్రహ్మలోకే నిత్య నివాస త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర ఆప్తోర్య
వాజపేయ పౌండరీక అశ్వమేధ శత యజ్ఞ యాగ క్రతు పుణ్యఫల అవాప్తి అర్థం మయా సహ దశపూర్వేషాం